ప్రభునామన చేరువచ్చిన మీకు అందరికీ కూడా మధుబాబు మినిస్ట్రీస్ తరఫున శుభాభివందనాలు. దేవుడు ఆత్మ కనుక మనం ఆరాధించే వాళ్ళం ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకుందాం. ఇవాళ పాఠ్యాంశం ఏంటంటే కీర్తనల 42 అధ్యాయం 1-2 వచనాలు చూసుకుందాం. దుప్పి నీటివాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. నా ప్రాణం దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవం గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదనో ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనపడదు. ఇప్పుడు దావీదు భక్తుడు ఏం చేస్తాడు? దావీదు భక్తులకి తన దేవుని పట్ల ఎక్కువ విశ్వాసం ఉంది దేవుడి పట్ల. ఆయన నా కార్యాలన్నీ చేసేటువంటి గొప్ప దేవుడు, ఆపదలో అనుకునేటువంటి గొప్ప తండ్రి. ఆపద కాలంలో నాకు మొరపెట్టము, నీకు ఉత్తరం ఇచ్చేదని చెప్పి బైబిల్లో వాక్యం ఉంది కదా. ఆపద కాలంలో ఆయన నమ్ముకొని తగినటువంటి సహాయకుడు. ఆయన ఆశ్రయించిన వారికి ఏమేలు కొదువైనది, యెహోవాను ఆశ్రయించిన వారికి ఏమేలు కొదువైనది. ఇక్కడ ఆయన ఏమంటున్నాడు? నా ప్రాణం దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. అందులో దీనికి ఒక మాట చెబితే కీర్తన 44:10 ఏమంటాడంటే, నీ ఆరోణలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములో నివసించడం కంటే నా దేవుని మందిర ద్వారము నుండి నాకు ఇష్టం. భక్తిహీన గుడారంలో ఉండే కంటే నా దేవుని మందిరంలో ద్వారం వద్ద ఉంటే నాకు సంతోషం అంటాడు. కాబట్టి ఇక్కడ ఇంకొక మాట తీసుకున్నట్లయితే కీర్తనలు 27:4 చూస్తే కీర్తనలు 27:4 చూస్తే ఏం చెప్తున్నాడంటే 27 అధ్యాయం 4 వచనంలో, యెహోవా వద్ద ఒక వరం అడిగితిని, దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. యెహోవా మందిరంలో నివసించగోరుచున్నాను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయదుర్గం మీద ఆయన నన్ను ఎక్కించను. కాబట్టి దేవుని పట్ల దావీదు భక్తుడికి దేవుని పట్ల ఎంత విశ్వాసం అంటే, ఎంత నమ్మకం అంటే, ఆయన అన్ని విషయాల్లో కూడా ఆదుకున్నాడు. అందులో కూడా ఇంకో మాట చెబుతాడు. 89వ కీర్తనలో ఒక మాట ఏం చెబుతాడంటే, ఆయన 89వ కీర్తనలో 26 వచనంలో నీవు నా తండ్రివి, నా దేవుడువు, నా రక్షణ దుర్గము అని అతడి నాకు మొరపెట్టను. అంటే ఆయన ఏమంటాడనమాట? నీవు నా తండ్రివి, నా దేవుడు, నా రక్షణ దుర్గం, యెహోవా నా కేడుము, నా సంగము, నా శైలము, నా కోట. నేను ఆయన 18వ కీర్తనలో చెబుతాడు. కీర్తన 18లో అదే మాట చెబుతాడు చూడండి. కీర్తన 18వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో, కీర్తన 18వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో చూడండి. యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించదను, తరతరములకు నీ విశ్వాసతను నా నోటితో తెలియచేసేదను. కృప నిత్యము స్థాపింపబడిననియు ఆకాశమందే నీ విశ్వాసతను స్థిరపరచుకుందనని నేను అనుకుంటున్నాను. కీర్తనలు 18వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో చూద్దాం. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించిన దుర్గము. అంటే దేవుని పట్ల అతనికి ఉన్నటువంటి విశ్వాసత ఎంత గొప్ప విశ్వాసత అంటే అంత గొప్ప అన్నమాట. నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించున్న నా దుర్గము. కాబట్టి దేవుని పట్ల విశ్వాసత దావీదుకు అంత గొప్పగా ఉంది. ఆపదకాలంలో ఆయన నమ్ముకొని దగ్గర సహాయుడు. ఆపదకాలంలో ఆయన ఆశ్రయించిన వారికి ఏమేలు కొదువైనది. ఆశ్రయించిన వారికి ఆయన రక్షణయు దుర్గమునై ఉన్నాడు. తర్వాత దీనిలో 84 కీర్తన 1-4 వచనాలు చూద్దాం. 1-4 వచనాలు చూస్తే, సైన్యముల అధిపతి యగు యెహోవా, నీవు నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిరావరణములను చూడవలన నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నది. సైన్యములకు అధిపతి యొక్క యెహోవా, నా రాజు, నా దేవ, నీ బలిపీఠమును వద్దనే పిచ్చుకలకు నివాసం దొరికెను, పిల్లల పెట్టుటకు వాన కోవెలకు గూటి స్థలం దొరికెను. నీ మందిరము నివసించేవారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించరు. అంటే ఇక్కడ మందిరంలో నివసించాలనే ఉద్దేశం, నిత్యం ఆయన స్తుతించుకోవాలనేటువంటి తృష్ణ అది. తర్వాత ఇంకోటి ఏంటంటే 63 కీర్తన 2వ వచనం చూద్దాం. 63 కీర్తన 2వ వచనంలో చూస్తే ఆయనకి ఎంత అంటే ఆయన మందిర ఆవరణలో నివసించాలంటే అంత ఆనందం. అంటే
నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఉండిన దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీద ఆశ చేత నేను చూడవాలని నా శరీరం కృషించున్నది. ఆయన చూడాలని ఎంత కోరికో దేవుడు దావీదు భక్తుడికి. తర్వాత దీనిలో ఇంకోటి ఏంటి, కీర్తనలు 84:10లో కీర్తన 44:10లో ఒక మాట చెబుతాడు. కీర్తనలు 84:10 10 నీ ఆవరణలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారంలో నివసించడం కంటే నా దేవుని మందిర ద్వారం వద్ద నుండుట నాకు ఇష్టం. భక్తిహీనుల గుడారంలో ఆయన మందిరంలో గడిపితే ఒక దినము కంటే ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అంట. తర్వాత ఇక్కడ దీనిలో ఇంకోటి ఏంటంటే రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5-6 వచనాల్లో, రోమీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ అధ్యాయం 5-6 వచనాలు. 8వ అధ్యాయం 5-6 వచనాలు ఏమంటాడంటే, శరీరానుసారులు శరీరం విషయమై మనసునంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయమై మీద మనసునంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమైనది. ఇది దావీదు భక్తుడు ఏ మనసు? ఆత్మానుసారమైనటువంటి మనసు. దేవుని పట్ల ఆయన ఎంత తృష్టిగా ఉన్నాడంటే ఆయన మందిరంలో గడపటం ఆయనకి ఎంతో సంతోషం. ఆయన మందిరంలో గడుపుతూ ఆయన స్తుతించడమే గొప్ప భాగ్యంగా ఎంచుకున్నాడు. కాబట్టి ఏలైనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది. అది దేవుని ధర్మశాస్త్రములకు లోబడదు, ఏమాత్రం లోబడదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచ నేరరు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నాడలా మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు కాదు. కాబట్టి ఈయన ఆత్మ స్వభావం, ఆయన క్రీస్తు ఆయనలో ఉన్నాడు. కాబట్టి అక్కడ ఆయన అందుకని దేవుణ్ణి స్తుతించాలని తృష్ణకొని ఉన్నాడు. తర్వాత దీనిలో ఇంకోటి ఏంటంటే భౌతికమైన జీవితానికి నీరు అవసరం. ఇక్కడ దుప్పి నీటి వాగుల కోసం ఆశపడినట్లు నా ప్రాణం నీ కోసం ఆశపడుతుందని చెప్పాడు కదా. దుప్పులు ఏం చేస్తాయంటే దీనికి ఆశపడతాయి. ఎండమావుల్లో నీరు ఉందేమన్న ఆశగా పరిగెత్తాయి. ఎండమావులు అంటే ఏమవుతుంది, ఎండాకాలం ఎండకి దీనిలో మల్టిపుల్ రిఫ్లెక్షన్స్తో ఎండమావుల్లా కనపడతా ఉంటాయి. అక్కడ నీళ్లు ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటాయి. దుప్పులు ఏం చేస్తాయంటే ఎండమావుల్లో నీటి కోసం వెతుకుతుంటాయి అన్నమాట ఎండల్లో. కాబట్టి అక్కడ దీనిలో భౌతికంగా శరీరానికి నీరు ఎంత అవసరమో భౌతికంగా, ఆత్మకి ఆధ్యాత్మిక జీవితానికి విశ్వాసం అంత అవసరం. భౌతిక జీవితానికి నీరు ఎంత అవసరమో ఆధ్యాత్మిక జీవితానికి విశ్వాసం కూడా అంత అవసరం. తను హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో ఏం చెప్తాడంటే, విశ్వాసం లేకుంటే దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. రోమీయులకు రాసిన పత్రిక 3:23 ఏమంటాడంటే, ఏ భేదం లేదు, అందరు పాపం చేసి దేవుడు అనుగ్రహించిన వారు మహిమ పొందలేకపోతున్నారు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో 3వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. 24 ఏమంటాడు, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా ఉచితంగా నీతిమంతులను తీర్చబడుతున్నారు. ఇక్కడ నీతిమంతుడు అనేటప్పటికి అబ్రహాం దేవుడు నమ్మిన అతను నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట్టు అసాధ్యం. అబ్రహాం దేవుని నమ్మాడు కాబట్టి ఆయన నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. దీని గలతీయులకు రాసిన పత్రికలో 2:16 తీసుకున్న ధర్మశాస్త్ర క్రియల మూలమున ఏ శరీరయు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ధర్మశాస్త్ర క్రియల మూలన ఏ శరీరయు నీతిమంతులుగా తీర్చబడ్డాడు. అంటే నీతిమంతులుగా తీర్చబడాలంటే దేవుని పట్ల యథార్థ కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి. ఆయన హృదయాన్ని ఆయనకు అప్పగించుకొని ఆయన అడుగుజాడలో నడవాలి. కాబట్టి ఇక్కడ దీనిలో ఏం చెబుతున్నాడంటే, కాబట్టి నమ్మేవారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నాడు. ఈ నీతిమంతులు ఉచితంగా ఆయన కృప ఎలాంటిదంటే ఉచితమైంది. ఆయన కృప ఉచితమైంది. దీనిలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. 2వ అధ్యాయం 8వ వచనం, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. మన విశ్వాసం ముందు మీకు కావాల్సి, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంటే అసాధ్యం అని చెప్తున్నాడు కదా. కాబట్టి విశ్వాసం ద్వారానే కృపచేత రక్షించబడి, మనలో ఉన్నటువంటి దేవుని పట్ల మనకున్న విశ్వాసాన్ని బట్టి ఆయన కృప వలన మనం ఏం చేస్తామంటే నీతిమంతులుగా ఎంచబడుతున్నాం. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, కానీ ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడనూ అతిశయపడి వీలు లేదు.
ఎవరు క్రియల వలన కలిగింది కాదు కాబట్టి ఎవరు అతిశయపడటానికి వీల్లేదు. వాటి యందు మనం నడుచుకోని వలన దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. దీనిలో ఇటు ఎట్లా ఉండాలంటే దేవుడు మన దీన్ని బట్టి మనం మహింపరచబడాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో ఏం చెబుతాయంటే 5వ అధ్యాయం 16వ వచనంలో, మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశించనివాడు. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రి మహింపరచబడాలి. పరలోకమందున్న తండ్రి మహింపరచబడాలి. తర్వాత ఇందులో హెబ్రీయులకు రాసి దీనిలో యెషయా రాసిన 2 కొరింథీ 8:9 ఏం చెబుతాయంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలని మీ నిమిత్తం దరిద్రుడాయన. అంటే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే దీనిలో యోహాను సువార్త 3:16 ఏం చెబుతాడంటే 3:16 ఏమంటాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిశ్చయం పొందినట్లుగా ఆయనకు అనుగ్రహించాడు. కాబట్టి దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడంటే దేవుడు ఇది రోమిలు రాసిన పత్రిక 5వ అధ్యాయం చదువు. రోమిలు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చెప్తాడు. 5వ అధ్యాయం 6వ వచనంలో 6వ అధ్యాయులు ఏలైనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయారు. నీతిమంతుల కొరకు సహితం ఒకటి చనిపోవటరు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. అంటే దేవుడు మన కొరకు క్రీస్తు మన కొరకు చనిపోయాడు. దీనిలో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చెప్తాడు 5వ అధ్యాయంలో ఎంతగా తగ్గించుకున్నాడంటే తను రిక్తునిగా చేసుకున్నాడు. తను రిక్తునిగా చేసుకున్నాడు. సిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు. ఆయన తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడను. తర్వాత దీనిలో ఇంకో మాట చూద్దాం. దీనిలో యెషయా రాసిన 6వ అధ్యాయం యెషయా గ్రంథం 64:10 యెషయా 64:10 64వ అధ్యాయం 6వ వచనం, మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురుగుగుడ్డల వల్లే నాయను. మేమందరము ఆకు వల్లే వాడిపోతుమే, గాలివాన కొట్టుకుపోయినట్లుగా మా దోషములను మమ్మను కొట్టుకొని పోయాం. అంటే ఇప్పుడు మన నీతివంతులు అనుకుంటున్నాం. ఇప్పుడు శాస్త్రుల పరిశీలన నీతి కంటే మన నీతి ఎట్లా ఉండాలి? గొప్పదిగా ఉండాలి. శాస్త్రుల పరిశీలన నీతి ఎట్లాంటిదంటే పైకి ఏమన్నా ఇదిగా కనపడతారు, లోపల వాళ్ళు ఈ సమాధులను పోలి ఉంటారు. సమాధులను పోలి ఉంటారు వాళ్ళు. అంటే లోపల అంతర్లీనంగా వాళ్ళు దోషపూరితమైన ద్వేషపూరితమైన ఆలోచనలతో వాళ్ళు ఉంటారు. సమాధులు పైకి చక్కగా బాగా కనపడతాయి కానీ లోపలంతా కుళ్ళు కంపే. అందువల్ల ఏంటంటే మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతిక్రియలన్నీ మురుగుగుడ్ల వలె నాయన. మేమందరము ఆకువలే వాడిపోతుంది, గాలివాన కొట్టుకుపోయినట్లు మా దోషములు మమ్మల్ని కొట్టుకొని పోయాను. నీ నామమును బట్టి మొర్రపెట్టువాడు ఒకడునూ లేకపోయాను. నిన్ను ఆధారం చేసుకున్నట్టుగా తాను ప్రోత్సాహపరచుకునేవాడు ఒకడునూ లేడు. నీవు మాకు ముఖము సాటు చేసుకుంటివి, మా దోషముల చేత నీవు మమ్మను కరిగించి ఉన్నావు. అంటే మన దోషాలను మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. మన పాపాలను మనం ఒప్పుకున్నట్టుగా నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి మన పవిత్రం చేస్తాడు. మనం అతిక్రమం దాచిపెట్టువాడు వర్దాడు, ఒప్పుకొని విడిచిపెట్టువాడే కనికరం పొందుతాడు. కాబట్టి దేవుని దృష్టిలో మనం ఎట్లా ఉండాలి? నీతిమంతులుగా ఉండాలి. అయితే మన నీతి ఎట్లాంటిది? మురుగుగుడ్డలు వంటిది. 64:6 చెప్తున్నాడు కదా యెషయా, మురుగుగుడ్డలు వంటిది. అట్లా ఉండకూడదు. మన నీతి ఎట్లా ఉండాలి? ఇది ఈ శాస్త్రుల పరిచయ నీతుల కంటే కూడా మన గొప్ప నీతిగంతులుగా ఉండాలి. తర్వాత దీనిలో ఇంకోటి ఏంటంటే దీనిలో నీటి వాగులు అంటే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు. నీటి వాగులు అంటే దీనిలో గ్రీకు భాషలో బ్రూలు అంటారు, లేక గ్రీన్ అని అంటారు. ఈ వాగులు వంకలన్నీ కలిసి ఏం చేస్తాయంటే దీనిలో పెద్ద ప్రవాహంగా ఏర్పడి నదుల్లోనో లేకపోతే సముద్రాల్లో కలిసిపోతూ ఉంటాయి. ఇక్కడ దేవుడు ఏం చేస్తాడు? సమయాన్ని బట్టి పశువుల్ని అన్నిటినీ దేవుడు ఉపయోగించుకుంటాడు. ఇక్కడ సందర్భం ఏంటంటే నీటి వాగులు
నీటి వాగులంటే ఇక్కడ రాజులు రాసిన రాజులు మొదటి రాజులు 17 అధ్యాయం 7వ వచనంలో మొదటి రాజులు 7వ అధ్యాయం 17 మొదటి రాజులు 17వ అధ్యాయం 7వ వచనం 17వ అధ్యాయం 7వ వచనంలో కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షం లేక ఆవిరి నీరు ఎండిపోయింది. అంటే ఇక్కడ సందర్భం ఏంటంటే ఇక్కడ వీళ్ళ దుష్టత్వాన్ని బట్టి ఆహాబు యెజ్బేలు యొక్క దుష్టత్వాన్ని బట్టి షోమ్రోన్లో కరువు వస్తుంది. షోమ్రోన్లో కరువు వచ్చినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే దేవుడిని వేడుకుంటాడు ఏలియా. దేవుడు వేడుకుంటే అప్పుడు చెబుతాడు అనమాట. కొంతకాలం అయిన తర్వాత దేశంలో కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షం లేక నీరు ఎండిపోయాను. అంతటా యెహోవాకు అతనికి ప్రత్యక్షం ఇలాగ సెలవిచ్చాను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపోతున్న ఊరికి పోయి అచ్చట ఉండమన్నాడు. దానికి ముందు ఏం చెబుతాడంటే దాని ముందు ఏం చేస్తాడంటే ఇక్కడ అసలు సందర్భం ఏంటంటే ఏలియా ఈ బయలుదేవతలు 450 మందిని చంపేస్తాడు. వాళ్ళు ఏం చేస్తారంటే యెహోవాను ప్రవక్తలను చంపుతారు. వాళ్ళు ఎవరు? బయలుదేవతలు, యెహోవాను ప్రవక్త. ఈ బయలుదేవతలు ఎవరంటే ఈ ఆహాబు హెజ్బేలు పెంచి పోషించిన వాళ్ళే. అందువల్ల యెహోవాను ప్రవక్తలను చంపేసిన దాన్ని బట్టి ఏలియా ఏం చేస్తాడంటే ఈ బైబిల్ ప్రవక్త 450 మందిని చంపేస్తాడు. చంపేసి ఆయన ఒక్కడే మిగిలిపోతాడు. భయంతో ఏం చేస్తాడంటే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు, దూరం వెళ్తాడు. దూరం వెళ్ళిన తర్వాత అక్కడ పోయిన తర్వాత అతను అక్కడి నుంచి ఏం చేస్తాడంటే అక్కడ చెబుతాడు. వాడు ఏం చెబుతాడంటే ఇక్కడ పరిస్థితి అక్కడ బాగాలేదు, 3 సంవత్సరాల నుంచి వర్షం లేదు, నేను ఇక్కడ ఉంటే ఆహారానికి పరిస్థితులు ఇబ్బంది పడతాను కాబట్టి ఏం చేయమని ఉంటాను అడుగుతాడు. అప్పుడు ఏమంటాడు? పిమ్మట యెహోవాకు అతను ప్రత్యక్షమై, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర దాగి ఉండము. ఆ వాగు నీరు త్రాగుదు, అచ్చట నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకులములకు ఆజ్ఞాపిస్తానని అతనితో తెలియజేయగా అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానుకు ఎదురుగాను కేరీతు వాగు దగ్గర నివసించాడు. కొంతకాలం అయిన తర్వాత కేరీతు దగ్గర అక్కడ ఏం చేశాడంటే కాకోలాలను వాడుకున్నాడు. అక్కడ పోయిన తర్వాత ఆహార పదార్థాలు కావాలిగా. అక్కడ ఏం చేశాడు? ఇక్కడ కాకోలాలకు ఆజ్ఞాపించాడు. ఇక్కడ చెప్తున్నాడుగా, కాకోలను ఆజ్ఞాపించింది అతనికి తెలియజేయగా అవి ఏం చేస్తాయని బట్టి ఈయనకి ప్రతిరోజు ఉదయం రొట్టెలను మాంసం తీసుకెళ్ళి తింటూ ఉంటాయి. అయితే కొంతకాలం అయిన తర్వాత కేరీతు వాగు కూడా ఎండిపోద్ది. కేరీతు కూడా వంగిపోతే అక్కడి నుంచి ఏం చేస్తాడంటే ఇక్కడ దీనిలో చెబుతున్నాడు ఒక మాట చూడండి. దీనిలో అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఎలాగ సెలవిచ్చాను. రెండోసారి సెలవిచ్చాను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపోతున్న ఊరికి పోయి అచ్చట ఉండము. ఇక్కడి నుంచి కేరీతు వాగుతున్నాడు, అక్కడికి వెళ్ళి ఉండమన్నాడు. ఇక్కడ కేరీతు అని ఏంటంటే కేరీతు అనే పదానికి ఇక్కడ అర్థం ఏంటంటే ప్రత్యేకత అని, ప్రత్యేకించబడిన అని. అది దేవుడు ఈ ప్రత్యేకించబడినటువంటి వ్యక్తిని దేవుడు వాడుకున్నాడు. ఇక్కడ దేవుడు ఎవరు? ఏలియాను వాడుకున్నాడు. ఏలియా తిష్బీయుడు, దేవుని వైపు త్రిప్పువాడని. ఆయన ఏలియా అనే పేరుకి దేవుని వైపు త్రిప్పువాడని. ఈ కేరీతు అనే దాని మాటకి ఏం అర్థం అంటే ప్రత్యేకించబడింది అని అర్థం. ఇక్కడ కేరీతు వాగు దగ్గర దేవుడు అక్కడ పంపించాడు. దేవుడు కేరీతు వాగు దగ్గరికి అక్కడ పోయి ఉండమన్నాడు. నువ్వు సీదోను పట్టణ సంబంధమైన సారేపోతున్న ఊరికి పోయి అచ్చట ఉండము. ఇక్కడ నువ్వు వాగు ఎండిపోయింది కాబట్టి నువ్వు అక్కడ చేరమన్నాడు. అక్కడ కాకోలాలు అక్కడ చేరమన్నాడు. తర్వాత కేరీతు వాగు ప్రత్యేకత అది. రాజుల గ్రంథంలో నివిచ్చటి నుండి తర్వాత ఇక్కడ షోమ్రోను అంటే షోమ్రు అనే దానికి అర్థం ఏంటంటే షోమ్రోను ఎట్లా షోమ్రోను దీనిలో ఈ మొదటి రాజులు 16, 23, 25 చెప్తాడు షోమ్రోను గురించి. మొదటి రాజులు 16 అధ్యాయం 23 నుంచి 25 వచనాల్లో
ఏలియా ఏలియా వచ్చుట కాకోలములు అతనికి బుద్ధి ఈ ఏలియాకి ఆహారాన్ని తీసుకొచ్చి పెడతాయి అక్కడ. తర్వాత కేరుతువాగు యొక్క ప్రత్యేకత, కేరుతువాగు అనేటువంటి ప్రత్యేకించబడిన వ్యక్తినిగా దేవుడు వాడుకున్నాడు. ఏలియా తిష్బీయుడు. అతను మా పేరుకు అర్థం ఏంటంటే దేవుని వైపు త్రిప్పువాడు అని అర్థం. ఇక్కడ ప్రత్యేకించబడిన దానిలో ఇక్కడ మనకి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో ఏం చెబుతా అంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. 6వ అధ్యాయంలో 14వ వచనం చూస్తే మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏం సంగత్యం, వెలుగు చీకటితో ఏం పొత్తు, క్రీస్తునకు బలయాలతో ఏం సంబంధం, అవిశ్వాసితో విశ్వాస పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏం పొందిక, మనం జీవం గల దేవుని ఆలయమై ఉన్నాం, అందుకని దేవుడు ఎలాగ సెలవిస్తున్నాడు. మనం ఏంటి జీవం గల దేవుని యొక్క ఆలయం అన్నాం. దీనిలో కాబట్టి దేవుడు అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను వారిని నివసించి సంచరించిన వారిలో నేను వారి దేవుడినైందును, వారు నా ప్రజలైందరు. కాబట్టి కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండడు. అంటే విశ్వాసులు వీళ్ళతో సంబంధం లేదు, ఎందుకంటే అవిశ్వాసులకి విశ్వాసాలతో పొత్తు లేదు కదా. అందువల్ల ఏంటంటే మనం వాళ్ళకి ప్రత్యేకంగా ఉండాలి. ప్రత్యేకత అంటే ఏలియా భక్తుడు ఎలాంటి వాడు, ప్రత్యేకింపబడినవాడు, దేవుని చేత ఏర్పరచుకొనబడినవాడు, ప్రవక్తల్లో నుంచి లేపుకున్నాడు. ఆయన లేపుకొని ఆయన న్యాయాధిపతుల తర్వాత ఆయన ప్రవక్తల్లో నుంచి లేపుకొని ఆయన వాడుకున్నాడు. అక్కడ జరిగే కొన్ని సందర్భాలు రాజులు కూడా, ప్రవక్తలు ఎలాంటి వాళ్ళు అంటే రాజులు కూడా ధైర్యంగా దేవుడు చెప్పిన మాట చెప్పడానికి ధైర్యం కలిగిన వాడు. దేవుడు ఆ విధంగా ప్రవక్తలను వాడుకుంటాడు. ఇక్కడ అప్పుడు ఇక్కడ ఏం జరిగింది, ఇశ్రాయేలీలో ప్రాశస్త్యం తగ్గుతున్న రోజుల్లో తన ప్రజలను కాపాడుకోవటానికి ఏం చేశాడంటే ప్రవక్తలను ఎంచుకున్నాడు, ప్రవక్తలను లేపుకున్నాడు. ఇజ్రాయేల్ యొక్క ప్రాసెస్ తగ్గుతుంది, ఆ టైంలో ప్రజలను కాపాడటానికి దేవుడి మాట ఇచ్చాడు కదా, ఇజ్రాయేల్ని కాపాడుకోవడం నిద్రపోవడం, వాళ్ళ ఇబ్బందులు పడకుండా జాగ్రత్త కాపాడవలసిన బాధ్యత దేవుంది. అందువల్ల ఇక్కడ ఏమంటే వాళ్ళని ఉద్దేశించి ఇజ్రాయేల్ ప్రాశస్త్యం తగ్గుతున్న రోజుల్లో రాజుల యొక్క ప్రాశస్త్యం తన ప్రజలను కాపాడుటకు ఆయన ప్రవక్తల్ని లేపుకున్నాడు. ప్రవక్తల ఉద్దేశం ప్రజలు దేవుని వైపు త్రిపుట. ఇజ్రాయెల్ రాజు ఆహాబు యెజ్బేలు వారి దుష్టత్వమును బట్టి షోమ్రోన్లో 3.5 సంవత్సరాలు వర్షం కురవలే. షోమ్రోన్లో 3.5 సంవత్సరాలు కరువు వచ్చింది. అంటే షోమ్రోన్ అనేటువంటిది మొదటి రాజుల గ్రంథంలో షోమ్రోన్ అనేటువంటి దానికి మొదటి రాజుల గ్రంథంలో చెప్పాడు. ఒకసారి చూద్దాం. మొదటి రాజుల గ్రంథంలో 16వ అధ్యాయం 23-25 వచనాలు. 16వ అధ్యాయం 23-25 వచనాలు ఏం చూస్తాయంటే, యూదారాజైన ఆసా ఏలుబడిలో 31వ సంవత్సరమున ఒమ్రీ ఇజ్రాయేలు వారికి రాజై 12 సంవత్సరాలు ఏలాడు. యూదారాజైన ఆసా ఏలుబడిలో 31వ సంవత్సరమున ఒమ్రీ ఇజ్రాయేల్ వారికి రాజై 12 సంవత్సరాలు ఏలను. ఆ 12లో 6 సంవత్సరాలు అతడు తిర్సాలో ఏలను. అంటే 12 సంవత్సరాలు 6 సంవత్సరాలు తిర్సాలో ఉన్నాడు. అతడు షేమేరు వద్ద షోమ్రోను కొండను 4 మణుగుల వెండికి కొనుక్కొని ఆ కొండ మీద పట్టణం ఒకటి కట్టించారు. ఆ కొండ యజమానుడైన షేమేరు అతని పేరును బట్టి తాను కట్టించిన పట్టణం షోమ్రోన్ అని పేరు పెట్టాడు. అంటే షోమ్రోన్ ఎక్కడుందనమాట, ఇతను ఎక్కడ కొనుక్కున్నాడు, కొండ మీద ఒక పట్టణాన్ని కట్టించాడు. ఎట్లా షేమేరు వద్ద షోమ్రోను కొండను 4 మణుగులు వెండికి కొనుక్కున్నాడు. దాని మీద ఏం చేశాడంటే పట్టణం కట్టించారు. ఎవరు కట్టించింది, ఎవరితను, ఈ ఒమ్రీ అక్కడ పట్టణం కట్టించాడు. అక్కడ షోమ్రోన్లో నుంచి అక్కడికి వెళ్ళాడు. షోమ్రోన్లో నుండి ఇతను ఎక్కడ పోయాడంటే కేరుతుకు పోయాడు. కేరుతుకి షోమ్రోన్కి ఎంత 700 కిలోమీటర్ల దూరం. 700 కిలోమీటర్లు. దేవుడు వీళ్ళ కాలంలో సమయం దూరం కూడా గమనించేవాళ్ళు కాదు. దేవుడు ఏది చెప్తే చేయటమే. తర్వాత ఇక్కడ
రాజు ఇక్కడ ఇంకోటి రెండోది మొదటిది ఏమన్నా ఈ కేరితు వాగు, రెండోది ఏమన్నా కీషోను వాగు, రెండోది కీషోను వాగు గురించి చూద్దాం. మొదటి రాజులు 18:40, మొదటి రాజులు 18వ అధ్యాయం 40 వచ్చిన. ఇక్కడ జరిగింది ఏంటంటే ఇందాక చెప్పుకున్నాగా, ఈ 450 మంది బైబిల్ ప్రవక్తలను చంపేసిన తర్వాత అక్కడ ఈవిడ ఏమంటుందంటే, హెజ్బేల్ ఏమంటుందంటే, రేపు ఈ రోజుకి వాళ్ళలో నేను ఒకరిని చేయకపోతే నేను లేదు అని చెప్పి గట్టిగా చెప్పేస్తుంది, అంటే శపథం చేస్తుంది. అప్పుడు ఏలియా ఏం చేస్తాడంటే, అప్పుడు ఏలియా ఒకరిని నైనను తప్పించుకొని పోనీక బయలు ప్రవక్తలను పట్టుకొనడని వారికి సెలవిగా జనులు వారు పట్టుకొని ఏలియా కీషోను వాగు దగ్గర వారిని కొనిపోయి అక్కడ వారిని వధించాను. ఇక్కడ కీషోను వాగు దగ్గర కీషోను యొక్క ప్రాశస్త్యం ఏంటంటే, ఇక్కడ బయలు ప్రవక్తల్ని ఏలియా తీసుకొచ్చి కీషోను దగ్గర చంపేస్తాడు. కీషోను అంటే కీషోను అనగా పని ముగించడం అని అర్థం. కీషోనుగా పని ముగించడం. కర్మేల్ పర్వతం కింద హైఫా ప్రాంతము నుండి మధ్యధరా సముద్రంలో కలుస్తుంది. ఈ కీషోను వాగు ఎక్కడ ఉంటుంది? కర్మేల్ పర్వతం కింద హైఫా ప్రాంతం నుండి మధ్యధరా సముద్రంలో కలిసేటువంటి భాగం ఇది. ఇక్కడ కీషోన్ అంటే ఏంటనగా పని ముగించడం. ఇక్కడ ఏం చేశాయంటే, ఈ బయలు ప్రవక్తల్ని తీసుకొచ్చి ఏం చేసి 450 మంది ప్రవక్తలు పట్టుకుని రామని చెప్పి తీసుకొచ్చి కీషోను వాగు దగ్గర వాళ్ళని చంపేస్తారు. అంటే పని ముగించేశాడు, వాళ్ళతో పని ముగించేశాడు. తర్వాత ఈ యాకోబు 5:17 ఒక మాట చెబుతాడు. యాకోబు 5:17 ఏం చెబుతుంటే, ఏలియా మనవంటి స్వభావం గలవాడే. యాకోబు 5:17 5వ అధ్యాయం 17వ వచనంలో ఏం చెబుతాడంటే, ఏలియా మనవంటి స్వభావం గల మనుషుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తులు ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు వర్షం వరకు భూమి మీద వర్షింపలేదు. అంటే షోమ్రోన్లో ఇక్కడ ఏం చేస్తారంటే, వీళ్ళ దుష్టత్వాన్ని బట్టి కరువు ఏర్పడింది. ఆ కరువు 3.5 సంవత్సరాలు కరువు ఏర్పడింది. తర్వాత ఏలియా ఏం చేస్తాడంటే, తర్వాత 3.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రార్థిస్తే మళ్ళీ కరువు అది వర్షం కురుస్తుంది. అదే ఇక్కడ చెబుతున్నాడు. ఏలియా మనవంటి స్వభావం గల మనుషుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షించను, భూమి తన ఫలమును ఇచ్చాను. కాబట్టి ఇక్కడ కీషోను వాగు దగ్గర వీళ్ళ బైబిల్ ప్రవక్తలను చంపేస్తాడు. అందువల్ల కీషోను వాగు అక్కడ బైబిల్లో ఇప్పుడు ముందు 2 వాగుల గురించి చెప్పుకున్నాం. ఒకటి కేరితు వాగు, రెండోది ఏమైనా కీషోను వాగు. మూడో వాగు పేరు ఏంటంటే కెద్రోను వాగు. కెద్రోను వాగు కొత్త నిబంధనలో కనపడుతుంది మనకి. ఇక్కడ దీనిలో ఈ బయలు దేవతలు అంటే ఎలాంటి స్వభావాలు అంటే వాళ్ళవి మనకి మన జీవితాలకు అన్వయించుకుంటే, బయలు గురించి మన జీవితాలకు అన్వయించుకుంటే ఈర్ష్య అసూయ ద్వేషాలు, హర్షడ్ వర్గాలు, కామ క్రోధ లోభ మోహ మత్సరాలు ఇవన్నీ కూడా బయలు ప్రవక్తలకు ఉండేటువంటి. అందువల్ల బయలును మన గురించి తప్పిస్తే మనలో ఉంటే ఇవన్నిటిని కూడా మనం బయటికి తీసేయాలి. మన హృదయంలో తీసేసి మన హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి. దేవుడు ఇక్కడ దీని సందర్భాన్ని బట్టి మనం ఎట్లా అన్వయించుకోవాలంటే, బయలుదేవతల్ని 450 మందిని చెప్పాడంటే, అందులో నుంచి ఏం చేశాడు? తనలో నుండి అక్కడ ఉన్నటువంటి ఆ దుష్టశక్తులను నిర్మూలన చేశాడు. అదేవిధంగా మన పర్సనల్ జీవితాలకు అన్వయించుకుంటే మనలో ఉన్నటువంటి దుష్టశక్తులను మనం తీసేసేప్పుడు మనం పరిశుద్ధంగా ఉంటే దేవుని చిత్తానికి లోబడి నడుచుకోగలుగుతాం. కెద్రోను వాగు అంటే ఇక్కడ యోహాను సువార్త 18 అధ్యాయాలు చెప్తాడు. యోహాను సువార్త 18 అధ్యాయంలో 18వ అధ్యాయం యోహాను సువార్త 1-2 వచనాల్లో యేసు మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయాను. అక్కడ ఒక తోట ఉండెను, దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళాను. ప్రభు ఈ మాట చెప్పడం అంటే మన 17వ అధ్యాయంలోకి వెళ్దాం. 17వ అధ్యాయంకి వెళ్ళి చివరి 2 వచనాలు చూస్తే 25-26 వచనాలు చూద్దాం. 26 చూద్దాంలే. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి 25 నీతి స్వరూపుడు ఒక తండ్రి, లోకము నిన్ను ఎరుగలేదు, నేను నిన్ను ఎరుగుదును.
నీవు నన్ను పంపితివని వీరెరిగి ఉన్నారు. ఎవరితో చెప్తున్నాడు? శిష్యుల గురించి దేవుడితో మాట్లాడుతున్నాడు. ఇక్కడ నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియజేస్తుంది, ఇంకనూ తెలియజేస్తుందని చెప్పాను. ఇది అయిపోయిన తర్వాత ఏం జరిగిందనమాట? ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ 18వ అధ్యాయంలో మొదటి వచనంలో యేసు ఈ మాటలు చెప్పాడు. వాళ్ళ గురించి ఈ మాటలు ప్రభువు చెప్పిన తర్వాత శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయాను. అక్కడ ఒక తోట ఉండాను, దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళాను. ఈ కెద్రోను వాటకి ఎందుకు వెళ్ళాడు? వీళ్ళు ఎందుకు తీసుకెళ్ళాడంటే యోహాను సువార్త ఈ కెద్రోను వాగు అనేటువంటిది ఎలాంటిదంటే శిష్యుల తోటలోకి వెళ్ళారు. ఆ కెద్రోను వాగు ఎలాంటిదంటే గార్బేజ్ చేసేటువంటి ప్లేస్గా మారిపోయింది. వాగు అంతా కంప్లీట్ గార్బేజ్ అంటే ఇంట్లో చెత్త చెదారం తీసుకెళ్ళి ఇప్పుడు మనం ఎక్కడో ఈ గార్బేజ్ చేసే ప్లేసుల్లో ఉంటే ఆ ప్లేస్గా అది కెద్రోను వాగు అట్లా తయారైపోయింది. దానికి చిన్న ఉదాహరణ చెబుతా. 2 రాజులు 23:6 2 రాజులు 23:6 వచ్చిన చూద్దాం. 2 రాజులు 23 అధ్యాయం 6 వచనంలో యెహోవా మందిరమందున్న ఆషేరా దేవి ప్రతిమను యెరూషలేము వెలుపలనున్న ఆషేరా దేవి అంటే వీళ్ళు ఏదో ప్రతిమను తెచ్చిపెట్టుకున్నారు. మొట్టమొదటి కొండ మీద మోషే కొండ మీదకి వెళ్ళి 10 కమాండ్మెంట్స్ తీసుకోండి కొండ మీదకి వెళ్తే ఆయన రావటం లేట్ అయితే వీళ్ళు ఏం చేసి దూడని చేసుకొని దేవుడిని ఆ దూడే దేవుడిగా పూజిస్తారు. ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఆషేరా దేవి ప్రతిమను పెట్టుకొని వీళ్ళు పూజిస్తుంటారు. యెహోవా మందిరం మందున్న ఆషేరా దేవి ప్రతిమను యెరూషలేము వెలుపలనున్న కిద్రోను వాగు దగ్గరికి తెప్పించి కిద్రోను వాగు ఒడ్డును దాన్ని కాల్చి తొక్కి పొడుము చేసి ఆ పొడుమును సామాన్య జనంలో సమాధుల మీద జల్లింది. అంటే అది దేనికి ఉపయోగించబడింది? ఈ వీళ్ళు వేస్ట్ పదార్థం వేయటానికి కిద్రోను వాగు ఉపయోగపడింది. అందులో ఇంకొక ఉదాహరణ కూడా చూద్దాం. 12వ వచనంలో దీనిలో 12వ వచనంలో చూద్దాం. మళ్ళీ 12వ వచనంలో కూడా మరియు యూదారాజులు చేయించిన ఆహాజు మేడగది పైనున్న బలిపీఠములను యెహోవా మందిరపు 2 శాలలలో మనష్షే చేయించిన బలిపీఠములను రాజులు పడగొట్టించి చిన్న భిన్నములుగా చేయించి ఆ ధూళిని కిద్రోను వాగులు పోయించారు. అంటే వేస్ట్ అంతా వీళ్ళు దేనికి పనికిరాని వేస్ట్ అంతా దేవునికి విరోధమైనటువంటి ప్రతిదీ కూడా ఆయనకు విరోధంగా ఉన్న ప్రతిదీ కూడా డస్ట్ ఇదంతా మొత్తం తీసుకెళ్ళి ఏం చేసి కిద్రోను వాగులు పడేయడానికి వేస్ట్ డస్ట్బిన్గా దాన్ని ఉపయోగించేవాళ్ళు. తర్వాత దీనిలో ఇంకోటి చూద్దాం. 2 దినవృత్తాంతాలు కూడా చెప్తారు. 2 దినవృత్తాంతాలు 15-16 కూడా 15 అధ్యాయం 16 వచనంలో కూడా అదే మాట చెప్తాడు. మరియు తన తల్లి అయిన మయక అసహ్యమైన ఒక దేవతా స్తంభంలో నిలిపినందున ఆమె ఇక పట్టపు దేవి అయి ఉండకుండా రాజైన ఆశ వాళ్ళ అమ్మాయిని చేసింది ఏదో అసహ్యమైనటువంటి దేవతా స్తంభాన్ని తీసుకొచ్చి నిలబెట్టింది. అప్పుడు ఆశ ఏం చేశాయంటే దాన్ని తీసి ఆమె నిలిపిన విగ్రహం పడగొట్టి చిన్న బెలం చేసి కిద్రోను దగ్గర దాన్ని కాల్చేశాడు. తర్వాత ఇంకో సందర్భం ఏంటంటే అంటే దాన్ని డస్ట్బిన్గా వాడారు అన్నదానికి ఉదాహరణ చెప్తున్నాం. తర్వాత 2 దినవృత్తాలు 30-14 కూడా 2 దినవృత్తాంతాలు 30 అధ్యాయం 14 వచనంలో 30-14 ఇక్కడ వారు దాన్ని చేపట్టి యెరూషలేములో ఉన్న బలిపీఠములను ధూపపీఠములను తీసివేసి కిద్రోను వాగులో పారవేశారు. ఇక్కడ దాని ముందు చూద్దాం. కావున 2వ నెల యందు పులియని రొట్టెల పండుగ ఆచరించుటకై అతి విస్తారమైన సమాజముగా బహు జనులు యెరూషలేములో కూడిరి. వారు దాన్ని చేపట్టి యెరూషలేములో ఉన్న బలిపీఠములను ధూపపీఠములను తీసివేసి కిద్రోను వాగులో పారేశారు. అంటే కిద్రోను వాగు దేనికి ఉపయోగించబడిందంటే వేస్ట్ అంతా డస్ట్బిన్ అది డస్ట్బిన్గా ఉపయోగించబడింది. తిరిగి యోహాను సువార్త 13:32 నుంచి చూద్దాం. యోహాను సువార్త 13 అధ్యాయం 32 వచనం నుంచి 13 అధ్యాయం 32 నుంచి 35 వరకు చూస్తే దీనిలో కూడా ఒక మాట చెప్పబడుతుంది. దేవుడు ఆయన యందు మహిమపరచబడిన ఎడల దేవుడు తన యందు ఆయనను మహిమపరచును, వెంటనే ఆయన్ను మహిమపరచును. పిల్లలారా ఇంకొంతకాలం మీతో అక్కడ తీసుకొచ్చే సందర్భం ఏంటంటే వీళ్ళు అక్కడ తీసుకొచ్చాడు కిద్రోను దీనిలోకి తీసుకొచ్చాడు. దేనిలో కంటే
ఈ కెద్రోను వాగు దగ్గర తీసుకొచ్చాడు. కెద్రోను వాగు పక్కన ఏముందంటే ఈ తోట ఉంది, గెచ్చమనే తోట ఉంది. గెచ్చమనే తోటలోకి తీసుకొచ్చాడు. వాళ్ళు కొంత విషయాలు చెప్పాడు. ఇప్పుడు ఏం చేశాడంటే అక్కడ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ వీళ్ళతో ఏం చెబుతున్నాడంటే, దేవుడు ఆయన యందు మహింపరచబడిన ఎడల దేవుడు తన యందును ఆయనను మహింపరచును, వెంటనే ఆయనను మహింపరచును. పిల్లలారా, ఇంకొంతకాలం మీతో కూడా ఉందును, మీరు నన్ను వెతుకుదురు, నేను ఎక్కడికి వెళుదునో అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారం ఇప్పుడు మీతోనూ చెప్తున్నాను. ఈయన అంటే దేవుడు వీళ్ళకి అప్పగించే సమయం వచ్చేసింది, అప్పగించేటువంటి సమయం వచ్చేసింది. అందువల్ల ఏంటంటే ఇక నేను కనపడను, మీకు నేను కనపడను. తర్వాత ఇంకొంతకాలం మీతో కూడా ఉందును, మీరు నన్ను వెతుకుదురు, కూడా ఉందును, నేను ఎక్కడికి వెళుదునో అక్కడికి మీరు రాలేరు, నేను యూదులతో చెప్పిన ప్రకారం ఇప్పుడు మీతోనూ చెప్తున్నాను. మీరు చెప్తున్నారంటే మీరు ఒకరినొకరు ప్రేమింపవాలని మీకు క్రొత్త ఆజ్ఞిస్తున్నారు. శిష్యులతో మాట చెప్తున్నారు, మీరు ఇట్లా ఉండొద్దు, విడివిడిగా ఉండొద్దు, ఒకరినొకరు ప్రేమ కలిగి మిమ్మల్ని నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించమన్నట్లుగా మీరు ఒకరి పట్ల ప్రేమ కలిగి ఉన్నారు. మీరు ఒకరి ఎడల ఒకడు ప్రేమ కలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు. ఒకరి ఎడలో ప్రేమ కలిగి ఉంటే మీరు అందరూ దాన్ని బట్టి నా శిష్యులని అందరూ ప్రజలందరూ కూడా తెలుసుకుంటారని చెప్తాడు ఇక్కడ. తర్వాత షోమ్రో అనే దీనిలో ఇక్కడ ఏం చేస్తారంటే ఈ మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం మోయి సమస్తమైన వారులారా నా దగ్గర రండి. అంటే వీళ్ళంతా ఏంటంటే రేపు ప్రభు వెళ్ళిపోతున్నాడు, రేపు కనపడలేనాడు, వీళ్ళు ప్రయాసతో బాధతో ఉన్నారు. అందువల్ల ప్రయాసపడి భారం మోయి సమస్తమైన వారులారా మత్తయి సువార్త 11:28 చెప్తాడు అన్నమాట. 28 ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్దకు రండి, అప్పుడు నేను మీ ప్రాణములకు విశ్రాంతి కలుగు చేస్తాను. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారం తేలిగ్గా ఉన్నది. కాబట్టి ఇక్కడ దీనిలో సందర్భం ఏంటంటే వీళ్ళందరినీ కూడా ఇప్పుడు ఆయన వెళ్ళిపోతున్నాడు, కనపట్లేదంటే మానసికంగా చాలా వేదనతో కూడుకొని ఉంటారు, దిగులుతో ఉంటారు. కాబట్టి అక్కడ వాళ్ళకి చెప్పాడు, నేను మీకు మీరు నా ప్రయాసపడి భారం సంవత్సరం అదొక రండి, మీకు విశ్రాంతి కలిగి చేస్తానని చెప్తున్నాడు. అందువలన ఇక్కడ దీన్ని బట్టి మనకు తెలుస్తుంది ఏంటంటే ఇక్కడ వాగుల్లో 3 రకాల వాగులు. మొట్టమొదటిది ఏంటి? కేరితు వాగు. రెండోది ఏమన్నా ఈ కీషోను వాగు. మూడోదేమన్నా కెద్రోను వాగు. దేవుడు ఏం చేస్తాడంటే అవసరాన్ని బట్టి ఆయా సందర్భాల్లో వాళ్ళని అన్నింటినీ సృష్టిని కూడా ఆయన ఉపయోగించుకుంటాడు. ఇక్కడ ఏలియాని కేరితు వాగు దగ్గర ఉండమన్నాడు. అర్థాందంటే అవతల కేరితు వాగు దగ్గర ఉంటే అక్కడ కాకోల చేత ఆయనకి రొట్టెలను మాంసం పంపించాడు. తర్వాత ఇంకో సందర్భంలో ఏంటంటే ఈ వీడు బిలామును బిలాం ఎవరు? బాలాకు రాజు ఏం చేస్తాడంటే ఇశ్రాయేల్ని శపించమని బిలాముని ప్రోత్సహిస్తాడు. ఆయనకి గిఫ్ట్లు ఇస్తూ ఆయన ప్రోత్సహిస్తాడు. ఇతను ఏం చేస్తాడు? దేవుడి దగ్గర విచారణ చేసి దేవుడు ఒప్పుకోడు. వీడు ఏం చేస్తాడంటే మళ్ళీ వాడి దగ్గరికి వచ్చి దేవుడు ఒప్పుకోవట్లేదు, ఇది అయ్యే పని కాదని అంటే మళ్ళీ వాడికి ఇంకా ఎక్కువ ఆశ చూపిస్తాడు, మళ్ళీ అడుగుతాడు, దేవుడు ఒప్పుకోడు. అప్పుడు ఏం చేస్తాడంటే వీడు వీళ్ళని శపించడానికి శపిస్తే దేవుని శపించకుండా వీడు శపించడం వల్ల కాదు కదా. అప్పుడు వీడు ఏం చేస్తాడు? గాడిద మీద పోతామంటే గాడిద వీడికి ఏం చేస్తుంది? బుద్ధి చెప్పుద్ది. మనుషు బాటలో మాట్లాడి గాడిద వీడికి బుద్ధి చెప్పుద్ది. అంటే ఇక్కడ సందర్భం ఏంటంటే దేవుడు అన్నిటినీ మనకి అవసరాన్ని బట్టి సృష్టిలో ప్రతి వస్తువును కూడా దేవుడు ఉపయోగించుకుంటాడు. కేరితువాగుని మొత్తం కేరితువాగుని ఉపయోగించుకున్నాడు, కిషోన్ వాగుని ఉపయోగించుకున్నాడు, కిద్రోను వాగుని ఉపయోగించుకున్నాడు. కిద్రోను వాగు పరిస్థితి ఏంటంటే అదంతా కిద్రోను వాగు దేనికంటే అది గార్బేజ్ పాడైపోయిన డస్ట్బిన్గా దాన్ని ఉపయోగించబడింది. ఒకప్పుడు మంచి వాగే మంచిదే. అలాంటిది అట్లా పరిస్థితులు దేవుడు ఏం చేస్తాడంటే ఈ ఎడారులని పంట భూములుగా చేస్తాడు, పంట భూములని ఎడారులుగా చేసేటువంటి పరిస్థితి. కాలగమనంలో అన్నీ కూడా మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి.
చిన్న వాక్యం తన దేవుడు చిన్న వాక్య దేవుడు తన ఇంట్లో దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రేపర్లో మా తండ్రి, జీవం గల నాయన, మహిమగల తండ్రి, అన్ని విషయాలకు ఆధారభూతులు ఆయన గొప్ప తండ్రి. నీకు ఇందులో వాక్యంలో నాయన మీరు ఆయా వాగులు ఆయా సృష్టిలో సృష్టించబడిన ప్రతి వస్తువును కూడా మీరు అవసరాన్ని బట్టి ఉపయోగించుకున్న సందర్భం ఆయన. అక్కడ కేరిత్ వాగును ఉపయోగించుకున్నారు, కిషోన్ వాగును ఉపయోగించుకున్నారు, ఇక్కడికి వచ్చేటప్పుడు కిద్రోని వాగును కూడా ఉపయోగించుకున్నారు. కాబట్టి సృష్టిలో సృష్టించబడిన ప్రతిదీ కూడా ఆయన మీకు ఉపయోగించుకోవడం అనర్హమైనది ఏదీ లేదు. కాబట్టి కారణం మీకు అసాధ్యమైనది ఏమీ లేదు. నమ్ముట నీ వశమైతే సంపూర్ణానికి సమస్తము సాధ్యమేనని సెలవిచ్చారు. పూర్ణ విశ్వాసంతో మీ ఎందుకు భక్తులు విశ్వాసంతో నడుచుకోవడానికి మాకు సహాయం చేయండి ఆయన. మా సుబుద్ధిని ఆధారం చేసుకోకుండా పూర్ణ స్వయంతో మీ ఎందుకు నమ్మకం ఉంచి మా ప్రవర్తన మీ అధికారం లోబడి నడుచుకోవడానికి మాకు సహాయం చేయమని నాయనకి ఉన్నటువంటి వాక్యాన్ని బట్టి ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా మీ చిత్తమైతే మీ సిద్ధమైతే నాయన విన్న వాక్యాన్ని బట్టి ఆత్మీయ బలపరచబడటానికి సహాయం చేయమని. అంటే సృష్టిలో మీరు నాయన ప్రతి వస్తువును ఉపయోగించండి. నన్ను ఇప్పుడు ఉన్న బిడ్డను కూడా ఉపయోగించుకునే పరిస్థితుంది. ఎవరైతే బలహీనలు మీ దృష్టిలో బలహీనలంతా కూడా మీ అందరూ బలహీనలను ఉపయోగించుకున్నారు, దేనికి పనికిరాని వారిని ఉపయోగించుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని కూడా ఏదో అవకాశాన్ని బట్టి అమ్మాయిని బట్టి ఉపయోగించుకోవాలని విశ్వాసంతో మీ అందరూ భయభక్తులుగా నడుచుకోవడానికి సహాయం చేయమని కొద్ది విన్నపాలు మా ప్రభువు ప్రియకుమారుడైన యేసు పరిశుద్ధ నామములో ఎంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.